వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఆ తరువాత వ్యూహాలు రకరకాలుగా పన్నుతూ ఉన్నారు. వాటిలో భాగంగా ఢిల్లీలో ధర్నా చేశారు. ఈ ధర్నాకి ఎంతో మంది వస్తారు, అన్ని పార్టీలు వస్తాయని ఆశించి అందరిని ఆహ్వానించారు. కానీ కొద్ది పార్టీలే వచ్చినాయి. వాటిలో డిఎంకే ఒకటి. డిఎంకే వారు వైఎస్ఆర్సీపీని ఇండియా కూటమిలో చేర్చుకోండి అని ఒక లేఖ రాశారట. అంతే, ఈ వార్త దెబ్బకి ఒక్కసారి అందరూ వైసీపీ ఇండియా కూటమిలో చేరుతుందా, కాంగ్రెస్కి మద్దతు ఇస్తుందా అని రకరకాలుగా చూస్తూ ఉన్నారు. మొత్తానికి వైసీపీ అడుగులు కాంగ్రెస్ వైపుగా ఉన్నాయి, అంటే ఇండియా కూటమి వైపుగా ఉన్నాయి అనే ఒక వార్త కూడా ఇప్పుడు హల్చల్ చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే బుధవారం ఇండియా కూటమి పార్టీలన్నీ సమావేశమై ఇండియా కూటమిలో ఉన్న రాష్ట్రాల కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయి బడ్జెట్లో, కాబట్టి బడ్జెట్ని పెంచండి అని ఒత్తిడి చేయటానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ మీటింగ్కి కానీ ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ నుంచి అటెండ్ అయితే వైఎస్ఆర్సీపీ అడుగులు ఇండియా కూటమి వైపు అన్నది అర్థమవుతుంది. కన్ఫామ్ వైఎస్ఆర్సీపీ ఇండియా కూటమిలో చేరబోతుంది, ఇండియా కూటమికి మద్దతు ఇస్తుంది మరియు కాంగ్రెస్తో ఏకమైపోతుంది అని. కానీ ఇక్కడ ఒక పెద్ద సస్పెన్స్ ఏమిటి అంటే, ఒక పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిలమ్మ గారు బాగా యాంటీగా ఉన్నారు వైఎస్ఆర్సీపీపై, అనేక రకాల విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సమయంలో వైఎస్ఆర్సీపీని ఇండియా కూటమిలో చేర్చుకుంటారా ఏమో, ఏదైనా జరగచ్చు. రాజకీయాల్లో మిత్రులు శత్రువులు కలిసి అందరూ మిత్రులైపోతుంటారు. బలమైన ఎన్డీఏ కూటమిని దెబ్బ కొట్టాలంటే శత్రువులైనా సరే చేర్చుకోవాల్సింది. ఇదే కాన్సెప్ట్తో వెళ్తారేమో ఇండియా కూటమి వారు, చూడాలి. శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు, అందరూ ఏకమైపోతూ ఉంటారు కాబట్టి చూడాల్సిందే. కానీ వైఎస్ఆర్సీపీ అడుగులు ఇండియా కూటమి వైపే అని మాత్రం డిసైడ్ చేస్తున్నారు అనేక మంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏపీలో వచ్చేటప్పటికి కూటమి ప్రభుత్వం ఉన్నది, టీడీపీ, జనసేన, బీజేపీ. ఇక్కడ వైఎస్ఆర్సీపీ మనుగడ సాగించాలి అంటే కేంద్రంలో బలమైన ఒక జాతీయ పార్టీ సపోర్ట్ కావాలి. దానికోసమైనా సరే ఇండియా కూటమి వైపు వెళ్లాల్సిందే. వీరి అడుగులు అటువైపే పడతాయి అని ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు. రాజకీయాలలో ఏదైనా జరగచ్చు కాబట్టి వేచి చూడాలి ఏం జరుగుతుంది ఫ్యూచర్లో అనేది.